ఈ వ్యాధిని గుర్తించడానికి మెయిన్గా వచ్చేసి క్లినికల్ డయాగ్నోసిస్. అంటే పేషెంట్ వచ్చిన తర్వాత చూసి వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళకి ఏ టైంలో కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, పని చేస్తే ఎక్కువవుతున్నాయా, పని చేయకుండా రెస్ట్లో ఉంటే ఎక్కువవుతున్నాయా, కొంతమందికి ఉదయం లేచిన వెంటనే నొప్పులు ఎక్కువ ఉంటాయి. సో వీటన్నిటిని మనం లక్షణాలన్నీ చూసి కొన్ని జబ్బుల్లో కొన్ని కీళ్ళు మాత్రం ఎఫెక్ట్ అవుతాయి, కొన్ని జబ్బుల్లో కొన్ని కీళ్ళు స్పేర్ అవుతాయి. సో ఏ జబ్బులో అంటే ఏ కీళ్ళు ఎఫెక్ట్ అయ్యాయి, ఎంత శాతం ఎఫెక్ట్ అయ్యాయి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎంత హ్యాంపర్ అయ్యాయి, ఇవన్నింటిని లెక్క వేసుకుని వాళ్ళకి కీళ్ళ వ్యాధి ఎంత శాతం ఉందనేది మనం స్కోర్ వేస్తాము. ఇది మెయిన్గా వచ్చేసి క్లినికల్ డయాగ్నోసిస్. ఈ క్లినికల్ డయాగ్నోసిస్ని సపోర్ట్ చేసుకునేదానికి టెస్ట్లు అయితే చేస్తాము. కొంతమందికి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ అని, ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ అని, యాంటీసీసీపీ యాంటీబాడీస్ అని, తర్వాత ఏఎన్ఏ ప్రొఫైల్ అని చేయిస్తాం. సో బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి దీనికి ఉన్నాయి. అయితే మనకి ఈ కీళ్ళ వ్యాధులు ఇంకా పూర్తిగా ఐడెంటిఫై చేసేదానికి ఇంకా పూర్తిగా మనకి ప్రాచుర్యంలోకి రాలేదు టెస్టులు పాజిటివ్ ఉన్నంత మాత్రాన మనకి జబ్బు ఉందని కాదు, టెస్టులు నెగిటివ్ అయినంత మాత్రాన మనకి జబ్బు లేదని కాదు. సో ఇది మెయిన్గా వచ్చేసి క్లినికల్ డయాగ్నోసిస్. ఎవరైనా వాట్సాప్లో మనకి రిపోర్ట్స్ పెట్టేసి సార్ ఇది కీళ్ళవాతం ఉందా లేదా అంటే మనం చెప్పేదానికి కుదరదు. దీనికి మెయిన్గా ఏంటంటే పేషెంట్ని పరీక్ష చేయాలి, చేసిన తర్వాత మనం దానికి సంబంధించి టెస్ట్ రాస్తాము. ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక దాన్ని జనరల్గా ఈ టెస్ట్ అన్ని ఒకసారి చేస్తాం, పేషెంట్ వచ్చినప్పుడు ఒకసారి చేస్తాం, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ టెస్ట్ అన్ని ఎక్కువ కాస్ట్ కూడా కాబట్టి మనం ఎక్కువసార్లు కూడా రిపీట్ చేయము, ఏవైతే అవసరమో వాటి వరకే చేస్తాము.